మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ గారి ఆదేశం ప్రకారం ఒంగోలు పార్లమెంటు కార్యాలయాన్ని స్థలాన్ని గతంలోనే గుర్తించడం జరిగింది. దాన్ని ఇటీవల 3 నెలలుగా గవర్నమెంట్లో క్లారిఫికేషన్తో పాటు క్యాబినెట్ అప్రూవల్ ద్వారా దాన్ని సాధించడం జరిగింది. గతంలో ఈ నాగార్జున ఎన్ఎస్పి వారి స్థలాన్ని గతంలో మనం గుర్తించాం. దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన అధికార పార్టీ దాన్ని ఆక్యుపై చేసి వారి కార్యాలయం కట్టుకోవడం జరిగింది. కానీ మా నాయకుడు నేర్పిన క్రమశిక్షణ వల్ల దాని మీద కాంట్రవర్సీకి వెళ్లకుండా కొత్త ప్లేస్ని గుర్తించి ఈరోజు తెలుగుదేశం ఒంగోలు పార్లమెంట్ కార్యాలయాన్ని రేపు భూమి పూజ చేసుకోవడానికి 6వ తారీఖు 10:31 పార్టీ నిర్దేశించే టైం చేయబోతున్నాము. దానికి నిన్ననే మా పార్టీ సిద్ధాంతకర్తలు కానీ వీరందరూ కూడా వచ్చి దాన్ని చూసి వెళ్ళడం జరిగింది. మరి త్వరగా ఒక 6 నెలల కాలంలోనే దాన్ని కంప్లీట్ చేయాలనేది పార్టీ ఆదేశం. ముఖ్యంగా రేపు యూనిట్ క్లస్టరు యూనిట్ బూత్ దగ్గర నుంచి మండల అధ్యక్షులు మరియు మండల ప్రధాన కార్యదర్శులు మరియు అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, మరి ఎమ్మెల్సీలు, ఏఎంసీ చైర్మన్, నీటి సంఘాలు ప్రతి వారిని కుటుంబ సాధికార సభ్యుడి దాకా ప్రతి వాళ్ళు పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలనేది ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర స్థాయిలో అన్ని పార్లమెంటు పరిధిలో రేపు ఒక 6 నుంచి 7 స్థానాలు చేయటం జరుగుతూ ఉంది. సో ఇది మా తెలుగుదేశం పండగ భావిస్తూ అందరూ 6వ తారీఖు ఉదయాన్నే 10 గంటలకల్లా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, ఏదైతే పోరుబాట మార్కాపురం పోయి చేస్తున్నారో వారికి ఎటువంటి హక్కు లేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నీటి భద్రత కూడా వెలుగొండ ప్రాజెక్టు లేని సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా మేమందరం ఢిల్లీ పోయేసి అప్పుడున్న షెకావత్ గారితో కేంద్రీయ జలవనరుల శాఖ మంత్రిని కలిసి దానికి జాతీయ హోదాను తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా మరి జాతికి అంకితం చేశామని చెప్పి వెలుగొండ ప్రాజెక్టు చెప్తూ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ పోలీసుల మధ్యన ఓపెనింగ్ చేసుకున్నారు. మరి దేనికి జాతికి అంకితం చేశారో తెలియదు, కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ధర్నా చేస్తున్నారు. కనీసం ఆ చదువుకున్న వాళ్ళు దాంట్లో ఒక ఇంగిత జ్ఞానం ఉండే విధంగా ఆలోచించాలి. ప్రజల్ని మోసం చేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మరి నిన్న ఫీడర్ కెనాల్ అయితే ఈరోజు 575 కోట్లతో ఫీడర్ కెనాల్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా సాగు కాలువలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండానే జాతికి అంకితం చేసి ఈరోజు తిరిగి మళ్ళీ అధికారం కోసం ఈ నక్క వినయాలు చూపిస్తున్నారని ఇవన్నీ మానుకోవాలని వైసీపీ వాళ్ళని కోరుతూ, ఇటువంటి చర్యలు చేయొద్దు. ఏదైనా సరే కలిసి అభివృద్ధికి అందరూ సహకరించండి. అది పోగొట్టి ఇక్కడ వచ్చే పరిశ్రమలను బెదిరియటం, మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తా అంటాం. ఇప్పుడు టీపీఏ మోడ్లో మెడికల్ కాలేజెస్ని ప్రారంభించామని ఎవరన్నా వస్తే వాటిని ముందే బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తామని. ఈ రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్, కానీ వ్యక్తిగతంగా అధికారం కోసం ఈ విధంగా చేయటం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నాశనం చేయొద్దని కోరుతూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక శుభవార్త. ప్రకాశం జిల్లాలోని మన ఒంగోలు పార్లమెంట్ పార్టీ ఆఫీసు ఏదైతే రేపు 6వ తారీఖు ఉదయం 10:13 భూమి పూజ మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే మన మరో మంత్రివర్యులు స్వామి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు మొత్తం ఈ యొక్క కార్యక్రమానికి హాజరవ్వాలని, ఇది ఒక ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడి పండగ. మన ఇంట్లో గృహప్రవేశం ఎలా చేసుకుంటామో ఈరోజు సుమారుగా 43 సంవత్సరాలు తెలుగుదేశం ఆవిర్భావం అయ్యి ఈరోజు ఒంగోలులో మనం సొంతంగా ఒక పార్టీ ఆఫీస్ నిర్మించుకోవటం, దీనికి చొరవ చూపించిన
నూతనంగా ఎన్నుకోబడిన మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క ఆలోచనతోటి, అలాగే జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిష్టం మేరకు ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీకి సొంతంగా ఒక మన పార్టీ ఆఫీస్ ఉండాలనే ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు సైట్ కూడా ఫైనలైజ్ అయిపోయి రేపు ఈ యొక్క 6వ తారీఖున ఒక మంచి రోజు కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంగా నిర్వహించాలని మన ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. జిల్లా నాయకుడు రాజ్యసభ సభ్యులు మన వైవి సుబ్బారెడ్డి గారు బందర్ పోర్టుకి వెళ్ళి నేను బందర్ పోర్టు నుంచి ఉద్యమిస్తానని ప్రకటించడం జరిగింది. వాస్తవాలు ఏంటంటే 2019-24 మధ్య ఈ బందర్ పోర్ట్ పనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 18% పనులు మాత్రమే చేయగలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సుమారుగా ఈరోజు 70% పనులు పూర్తయినాయి బందర్ పోర్ట్లు. అంటే ఈ 2 సంవత్సరాల్లోనే మేము 50% కంటే ఎక్కువ పనులు పూర్తి చేశాం. కాబట్టి గత ప్రభుత్వం పాలకులు ఏమీ అభివృద్ధి చేయకుండా అన్నీ మేమే చేసాం, ఏ పరిశ్రమ వచ్చినా ఆ క్రెడిట్ మాదే అని చెప్పడం వాళ్ళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. దయచేసి మీరు వాస్తవాలకు దగ్గరగా ఉంటే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారని కూడా మరొకసారి తెలియజేస్తాం.